హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు జయ. మీ జయ ఈరోజు మీ ముందుకి నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైన ఎమ్మీగా ఉండే ఎంతో రుచిగా ఉండే ఒక టేస్టీ రెసిపీ అయితే వచ్చేసిందండి. అది ఏమిటో అనుకుంటున్నారా అండి? అది కూడా మట్టి పాత్రలో చేయడం వల్ల రుచి మరింతగా పెరుగుతుందండి. వంకాయ మామిడికాయ ఎండ్రాయిల్ కాంబినేషన్లో అయితే ఇలా గ్రేవీ కర్రీ అయితే చేశానండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద తిన్నా ఆహా అంటారండి. రుచి అద్భుతంగా ఉంటుంది. దానికోసం ఏమేమి తీసుకున్నాం, ఎలా చేసాం చూద్దాం రండి. చెట్టు వంకాయలు లేతగా ఉన్నాయి. ఒక 3 వంకాయలు తీసుకున్నానండి. పావు కేజీ వరకు ఉంటాయి. ఒక చిన్న పుల్లగా ఉన్న మామిడికాయ అయితే తీసుకున్నాను. మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయలు ఒక 3 తీసుకుని ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఎండ్రాయిలు ఒలిచిపెట్టుకున్న ఒక కప్పుడు తీసుకున్నాను. ఎండ్రాయిలు గోరువెచ్చటి నీటిలో కొంతసేపు నానబెట్టి శుభ్రంగా కడుక్కుంటే విసుక అంతా వచ్చేస్తుందండి. ఈ వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసుకోవాలి. మామిడికాయ కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, రేలు కూడా శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద అయితే మట్టి పాత్ర పెట్టుకొని కర్రీ చేసుకుందామండి. చూసారు కదా, ఉప్పు నీళ్ళు అలా వేసి పెట్టడం వల్ల ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. లేదంటే వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యి కండ్రెక్కిపోతాయండి. కూర రుచిగా ఉండదు. మట్టి పాత్రలోని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని అవి వేగుతుండగా కొంచెం అవి ఇలాగ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి. మట్టి దాకా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా మీడియం మంటలోనే ఉండాలండి. ఇప్పుడు ముందుగా మనం వెండ్రాయిలు అయితే వేయించుకుంటున్నాం. లేదంటే ముందు మీరు ఆయిల్లోని వెండ్రాయిలు వేయించేసుకొని పక్కకు తీసేసుకొని తర్వాత అదే ఆయిల్లో ఈ జీలకర్ర కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చండి. నేను ముందే వేసేసాను. చూసారు కదా, నేను ఈ బాగా మంచి స్మెల్ వచ్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకుంటే కూర మరింత రుచిగా ఉంటుందండి. ఇలా బాగా వేగిన తర్వాత అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. వీటిని తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోని మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అన్నది మంచిగా వేగితేనే బాగా మగ్గితేనే కూర మరింత రుచిగా ఉంటుందండి. మీడియం సైజులో ఉన్న చిన్న ఉల్లిపాయలండి, బాగా పెద్దవి కూడా కాదు. మన కర్రీకి సరిపోయిన టేస్ట్ తగినట్టుగా తీసుకుంటే సరిపోద్దండి. ఇవి సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా మగ్గబెట్టుకున్నానండి. చూసారు కదండి. ఇప్పుడైతే మనం ఈ కడిగి పెట్టుకున్న అదే వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నామండి. చూసారు కదా, ముందు శుభ్రంగా కడిగేసుకొని తర్వాత సాల్ట్ వాటర్ వేసి ముక్కలు ఇందులో కట్ చేసి పెట్టుకున్నామండి. ఒకసారి కలుపుకొని మనం ఎలాగో ముందు సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు స్టవ్ దాకపోయిన ఇలాగ ప్లేట్లో కొంచెం వాటర్ వేసి పెట్టడం వల్ల వంకాయ బాగా మగ్గుతుంది. కింద అడుగంటకుండా ఉంటుందండి. ఏ కర్రీ చేసినా ఇలా చేసుకుంటే మనకి ఆకుకూరలు కానీ ఏమైనా మంచిగా మగ్గుతాయి. కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా కింద అడుగంటకుండా ఉంటాయండి. ఇప్పుడు కొంచెం వంకాయ మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మనకి ఎండ్రాయిలు వేసుకుంటున్నాం కదా, దాని మీద చక్కగా టేస్ట్ బాగుంటుంది మసాలా ఫ్లేవర్తోని. చూసారు కదండి, అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటే పుల్లగా ఉన్నాయి. మనం తినే పులుపుని బట్టి వేసుకుంటే మామిడికాయ ముక్కలు సరిపోద్దండి. చాలామంది కొంచెం పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది మీడియంగా తింటారండి. మళ్ళీ ఆ ప్లేట్ని అలా పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయండి వంకాయ మామిడికాయ ముక్కలు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇంట్లోనే మనకి ఏమైనా కర్రీ లేనప్పుడు ఇలా ఎండ్రాయిలు అయ్యి వంకాయలు ఉంటే ఇలా చేసేసుకోవచ్చు. త్వరగా అయిపోద్ది కూర కూడాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మామిడికాయలు మనకి ఇప్పుడు ఇంకా పునాసకాయలు కూడా వస్తున్నాయి కదండి. ఇప్పుడు లేదంటే మన దగ్గర మామిడికాయ వరుగులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం అందరం ఈ ఎండాకాలంలో మామిడికాయ వరుగులు చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, అవి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. వేయించి పెట్టుకున్న ఈ వెండ్రాయిలు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మనకి టేస్ట్కి తగినట్టుగా కర్రీకి తగినట్టుగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని కలుపుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, పసుపు కారము మళ్ళీ కొంచెం సాల్టు అలాగే కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా ఇవన్నీ మన టేస్ట్ తగినట్టుగా మనం తీసుకునే వంకాయలు వాటిని బట్టి చూసుకొని అయితే వేసుకోవాలండి. వేసుకొని ఈ ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అలా వేయించుకున్నాక పచ్చివాసన పోయాక అప్పుడైతే నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఇలా బాగా కొంచెం అలా కలుపుకున్న తర్వాత చూసారు కదండి, ఇప్పుడు చక్కగా ముక్క వంకాయలాగే ఉంది మనకి. ఇవి బాగా మగ్గిందండి. ఫస్ట్ కొంచెం వాటర్ వేసి ఇలాగా ఉప్పు కారం ఆడకుండా ఒకసారి కలుపుకొని తర్వాత మళ్ళీ ఇలాగా వాటర్ కూడా ఎక్కువ వేసుకోకలేదండి. వంకాయ బాగా మగ్గిపోయింది కాబట్టి మనకి అలాగా కొంచెం గ్రేవీలాగా ఉడకడానికి సరిపోయినంత వేసుకొని మీడియం మంటలో పెట్టుకొని ఒకసారి ఉడికొచ్చిన తర్వాత మనకి అప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారం సరిపోయేలాగా వస్తున్నప్పుడు చూసారు కదండి,
కరివేపాకు, కస్తూరి మెంతి కూడా వేసానండి మంచి ఫ్లేవర్ కోసం. ఒకసారి కలుపుకొని మనం ముందే చూసుకుంటే ఉప్పు కారం సాలపోతే వేసుకొని మరొకసారి కలుపుకొని కూర ఇలా ఉడుకుతున్నప్పుడు చూసారుగా గ్రేవీ ఎలా నూనె తేలుతూ ఇలా వచ్చింది. అలా మీడియం మంటగా పెడితే గుజ్జులా ఉడికిపోద్దండి. కొంచెం జారుగా ఉంటుండే కానీ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మట్టి పాత్ర వేడిగా ఉంటుంది కదండి, తర్వాత ఆ వేడికి అలా ఎగిరిపోద్దండి వాటర్ అన్నది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం మామిడికాయ వంకాయ ఎండ్రాయిలు అయితే చేసేసుకున్నామండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుందండి. చూసారా, వంకాయ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. ఎండ్రాయిలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. పచ్చిరాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూసారు కదా, అలా చల్లారేటప్పటికి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఎమ్మి టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ ఎండ్రాయిల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.